తమిళనాడు సీఎం జయలలిత హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆమె వేగంగా కోలుకుంటున్నారని అన్నా డీఎంకే నేతలు కార్యకర్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎవరు ఎలాంటి వదంతులను నమ్మొద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా చెన్నై ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. ఇటు అమ్మ క్షేమ సమాచారాలకు సంబంధించి బులెటిన్ కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది వైద్యులు. పూర్తి అప్డేట్స్. రఘు, ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాదాపుగా 11 రోజుల నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకి చికిత్స పొందుతున్న అంశం పైన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం అపోలో ఆసుపత్రి వైద్యులు కూడా ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడం జరిగింది. హెల్త్ బులెటిన్ ద్వారా అక్కడ వైద్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే జయలలిత ప్రస్తుతం లండన్ నుంచి వచ్చినటువంటి రిచర్డ్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో కూడా కోలుకుంటున్నారు. ఆరోగ్యం విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది పడట్లేదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు, మెరుగ్గానే కోలుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఆమెకు ఆసుపత్రిలోనే మరి కొంత మేర కూడా వైద్యం చేయాల్సి ఉంది. ఆమె కొంతమేర రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి వైద్యులు ప్రకటించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే అన్నా డీఎంకే కార్యకర్తలు ఉన్నారో, అన్నా డీఎంకే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే క్యాబినెట్ మినిస్టర్స్ కావచ్చు, వీరందరూ చెప్పేదాన్ని బట్టి ఎక్కడైతే వదంతులు వినిపిస్తున్నాయో, ఇటు వాట్సాప్ లో, ఫేస్బుక్స్ లో సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వదంతులను మాత్రం ప్రజలు ఎవరు నమ్మొద్దు. ఇటువంటివి ఏమీ జరగట్లేదు. మన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పూర్తి స్థాయిలో క్షేమంగానే ఉన్నారు, త్వరలోనే కోలుకుంటారని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇటు 11 రోజుల నుంచి నెలకొన్న ఉత్కంఠ పరిస్థితుల వల్ల ఏదైతే జయలలిత పరిస్థితి ఎలా ఉంది అనే అంశం పైన ఈ రోజు సాయంత్రం అపోలో ఆసుపత్రి వైద్యులు ప్రకటించినటువంటి హెల్త్ బులెటిన్ ద్వారా కొంతమేర ఉత్కంఠ వాతావరణం మాత్రం తగ్గిందని చెప్పవచ్చు. జయలలిత అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీరందరూ కూడా జయలలిత క్షేమంగా కోలుకుంటున్నారని చెప్పేసి ఒక ఆనందంలో అయితే ఉండే పరిస్థితి నెలకొంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి. సో అది పరిస్థితి. ఇటు తమిళనాడు సీఎం జయలలిత హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆమె వేగంగా కోలుకుంటున్నారని అన్నా డీఎంకే నేతలు, కార్యకర్తలు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో విశ్రాంతి తీసుకుంటున్నారని, ఎటువంటి వదంతులను కూడా నమ్మొద్దని అభిమానులు, పార్టీ కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక మరికొన్ని రోజుల పాటు జయలలిత ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వైద్యులు తెలుపుతున్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రకటన విడుదల చేసిన చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద అభిమానులు, అన్నా డీఎంకే కార్యకర్తలు అక్కడే వేచి చూస్తున్నారు. గత నెల 22 నుంచి అమ్మ అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదని అటు డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి గట్టిగా డిమాండ్ చేశారు. దీంతో అమ్మ ఆసుపత్రిలో ఎలా ఉన్నారనే దానిపై అన్నా డీఎంకే కార్యకర్తలు, అభిమానులు ఆందోళన పడ్డారు. ఈ నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్ చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లి జయలలితను పరామర్శించారు. జయ ఆరోగ్యం వేగంగా కోలుకుంటుందని, వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారని ప్రకటన విడుదల చేశారు. లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ సహా పలువురు వైద్యులు జయలలితకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి చైర్మన్ తోనూ, వైద్యులతోనూ గవర్నర్ సమావేశమై పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తరువాత ఆందోళన పడాల్సిన పని లేదని తెలిపారు. మరోపక్క ఆసుపత్రికి మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చి వెళ్తున్నారు. దీంతో అక్కడ భారీగా భద్రతను పెంచారు. అమ్మ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. త్వరలోనే జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారని పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు తమిళనాడు వ్యాప్తంగా అంతా ఎదురు చూస్తున్నారు.